హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఏఎన్ఆర్ ఆర్ఆర్బి మ్యాథమెటిక్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో క్లాస్ 9 చూద్దాం. సో ఈ క్లాస్ లో మనం వచ్చేసి దాదాపు 9 క్వశ్చన్స్ మనం చూడబోతున్నాం. దీంట్లో నేను 6 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక 3 క్వశ్చన్స్ మీకు హోంవర్క్ ఇస్తాను. సో ఎవరు ఫస్ట్ చేయగలుగుతారు, ఎవరు బాగా చేయగలుగుతారో చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ మోడల్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఒక దుకాణదారుడు పండ్లను కొనడం మరియు విక్రయించడంలో తక్కువ బరువును ఉపయోగించడం ద్వారా 1% వరకు మోసం చేస్తాడంట. అయినా అప్పుడు అతని మొత్తం లాభ శాతం ఎంత? సో ఇటువంటి క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చూసుంటారు. సో ఎక్కువ రిపీటెడ్ గా వస్తున్న మోడల్స్ ఇవి, మోస్ట్ ఎక్స్పెక్టెడ్. రేపు పొద్దున ఫ్యూచర్ లో కూడా రాబోయే క్వశ్చన్స్ లో ఇది ఒకటి ఉంటుంది. సో ఏంటి అంటే, సపోజ్ కి ఇక్కడ ఏ అని ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాం. సో ఇతను ఒక కిరాణా షాప్ వ్యక్తి అనుకుందాం సపోజ్ కి. సో ఇతను ఫస్ట్ కిరాణా షాప్ లో ఒక సామాన్ అమ్మడానికి ఫస్ట్ అతను ఏం చేయాలి? హోల్సేల్ షాప్ కి వెళ్తాడు. ఇది హోల్సేల్ షాప్. సో ఈ హోల్సేల్ షాప్ కి వెళ్ళి ఒక వస్తువు కొనేటప్పుడు అతన్ని మోసం చేసి 1% లాభం పొందుతాడు. ఎవరిని మోసం చేస్తాడు? ఈ హోల్సేల్ వ్యాపారిని మోసం చేసి ఏ అనే వ్యక్తి, ఎవరైతే కిరాణా దుకాణదారుడు ఉన్నాడో అతను 1% లాభం పొందుతాడు. సో ఈ వస్తువు మళ్ళీ అతను షాప్ కి తెచ్చుకుంటాడు కదా. సో షాప్ కి తెచ్చుకొని మామూలు వినియోగదారులు, రోజు కిరాణా సామాన్ కొనుక్కునే వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఒక పర్సెంటేజ్ మోసం చేసి అమ్ముతాడు. సో అయితే క్వశ్చన్ ఏమన్నాడు? అయినా అప్పుడు అతని మొత్తం లాభ శాతం ఎంత? ఇక్కడ 1% లాభం పొందాడు, ఇక్కడ 1% లాభం పొందారు. సో అతను మొత్తం లాభ శాతం ఎంత? 1 + 1 2% అనుకుంటారు చాలా మంది. అది చాలా పెద్ద మిస్టేక్ అది. సో ఇక్కడ 1% పొందినంత మాత్రాన, ఇక్కడ 1% పొందినంత మాత్రాన 1 + 1 = 2% అని వేస్తే ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఎందుకు? ఇక్కడ 1% లాభం పొందాడు. సో మళ్ళీ ఆ 1% మీద కూడా 1% లాభం పొందుతాడు కాబట్టి సో క్యాలిక్యులేషన్ అనేది వేరే ఉంటుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? సో ఇక్కడ లాభం కాబట్టి ఏంటి సింబల్? ప్లస్ సింబల్. ఇక్కడ కూడా లాభం పొందాడు కాబట్టి సింబల్ ఏంటి? ప్లస్ సింబల్. సో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, సింపుల్ గా నేను ఒక ఫార్ములా చెప్పాను మీకు అందరికి, గతంలో కూడా చాలా మోడల్స్ చెప్పాను. a + b + a × b/100 ఈ ఫార్ములా వేసేసి మీరు ఇటువంటి క్వశ్చన్ ఏది ఇచ్చినా సరే చేసేయచ్చు. సో ఏ అంటే ఎంత? మొదటిసారి ఎంత శాతం లాభం పొందాడు? 1%, ప్లస్ 1%. నేను ప్లస్ అని ఎందుకు చెప్తున్నాను కూడా చెప్తాను, వినండి. నెక్స్ట్ రెండోసారి ఎంత లాభం పొందాడు? ఇక్కడ కూడా ప్లస్ 1%, ప్లస్ లోపల 1 × 1/100. సో 1 + 1 ఎంత? 2, ప్లస్ 1 × 1 అంటే 1/100. 1/100 అంటే ఎంత? 2 + 0.01. సో 2 + 0.01 అంటే 2.01 అనేది ఆన్సర్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ బి. సో ఇప్పుడు నేను ప్లస్ అని ఎందుకు చెప్పానంటే, రేపొద్దున ఇటువంటి క్వశ్చన్ కొద్దిగా మార్చి కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాడు, హోల్సేల్ వ్యాపారి దగ్గర 1% లాభం పొందాడు. కాకపోతే మామూలు వ్యక్తులు ఎవరైతే కిరాణా సామాన్ కొనుక్కోవడానికి వస్తారో వాళ్ళకి మాత్రం 1% నష్టంతో అమ్మాడు అనుకోండి. అప్పుడు ఇక్కడ మైనస్ సింబల్ వస్తుంది, ఇక్కడ కూడా మైనస్ సింబల్. ఇక్కడ +1, ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడ +1, ఇక్కడ -1 వస్తుంది. అప్పుడు మొత్తం క్వశ్చనే మారిపోతుంది. సో కాబట్టి సింబల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి క్వశ్చన్ ఫర్దర్ గా ఫ్యూచర్ లో వచ్చినప్పుడు మీకు మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికైతే మీరు ఈ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్ మోడల్. మాక్సిమం ఇదే మోసం చేస్తాడు అంటే పాజిటివ్ ప్లస్ అనేది వస్తుంది, అంటే అతను లాభం పొందుతాడనే మాక్సిమం ఇటువంటి మోడల్ వస్తే కనుక అదే రావచ్చు. సో సేమ్ ఇటువంటి మోడల్ ఇంకొక క్వశ్చన్ లో వచ్చింది ALP CBT 1 లో, అది చూద్దాం ఒకసారి. ఒక దుకాణదారుడు వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు మరియు అమ్మేటప్పుడు 2% తక్కువ బరువులను ఉపయోగించి మోసం చేస్తాడంట. సేమ్ ఇందాక లాగా ఒక దగ్గర 2% లాభం పొందుతాడు, మళ్ళీ ఇంకోసారి కూడా 2% లాభం పొందుతాడు. వేరే వాళ్ళు మోసం చేశాడంటే తన లాభం పొందాడు కదా. సో దీనికి ప్లస్ సింబల్, దీనికి ప్లస్ సింబల్. సో సేమ్ ఫార్ములా a + b + a × b/100. సో ఏ ఎంత? 2 + 2 + 2 × 2/100. సో 2 + 2 ఎంత? 4. 4 + 2 × 2 4/100. సో 4/100 ఎట్లా రాసుకోవచ్చు? పాయింట్ కింద 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి పైన కూడా ఒక 2 అక్షరాల తర్వాత పాయింట్ అనేది పెట్టుకోవాలి. సో 0.04 వస్తుంది. సో 4 + 0.04 ఏమవుతుంది? 4.04 అనేది ఆన్సర్ అవుతుంది. సో కరెక్ట్. ఇప్పుడు అతను మొత్తం లాభ శాతం ఎంత? 4.04. ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. సో ఇటువంటి క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు మొన్న JEE CBT 1 ఎగ్జామినేషన్ లో. ఇది హోంవర్క్ చేయండి ఇది. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్లో ఇది కూడా ఒకటి. ఒక వస్తువు అమ్మకంపై 25% లాభం వచ్చిందంట ఒక వస్తువును అమ్మడం ద్వారా. సో కొన్న ధరని, అమ్మిన ధరని, ఆ విలువలను మార్చినట్లయితే అతని నష్ట శాతం ఎంత అన్నాడు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, సపోజ్ కి కాస్ట్ ప్రైస్, ఒక వస్తువుని 100 రూపాయలు కొన్నాడు అనుకుందాం. సో ఆ వస్తువుని 125 రూపాయలకి అమ్మాడు. సో ఇక్కడ కొన్న ధర ఎంత? 100, అమ్మిన ధర ఎంత? 125. లాభ శాతం ఎంత? లాభం ఎంత? ప్రాఫిట్ ఎంత? 125 నుంచి 100 తీసేస్తే 25 ప్రాఫిట్ వస్తుంది. సో 25 అనేది ప్రాఫిట్. సో అయితే 25 అనేది ప్రాఫిట్ అంటే ఎంత శాతము? 20% కదా. ఇక్కడ చెప్పింది కూడా అదే, ఒక వస్తువు అమ్మకంపై లాభం 25% వచ్చిందంట. కాకపోతే కొన్న ధర, అమ్మకపు ధర విలువలను పరస్పరం మార్చాడంట. యాక్చువల్ ఇక్కడ కొన్న ధర ఎంత? 100 రూపాయలు. కానీ ఏం చేశాడు? అమ్మకపు ధరని కొన్న ధర దగ్గర పెట్టుకోమన్నాడు, విలువలను పరస్పరం మార్చుకోమన్నాడు. నెక్స్ట్ అమ్మకపు ధర దగ్గర కొన్న ధర పెట్టమన్నాడు 100. ఇప్పుడు చూడండి, కొన్న ధర ఏమైంది? 125 అయింది, అమ్మిన ధర ఏమైంది? 100 అయింది. సో కొన్న ధర 125 రూపాయలకు కొన్నాడు, అమ్మింది 100, అంటే 25 రూపాయలు లాస్ అయ్యాడు. సో నష్టపోయాడు.
సో విలువలను పరస్పరం మార్చితే ఖచ్చితంగా నష్టమే వస్తుంది. ఇక్కడ లాభం వచ్చినప్పుడు ఇక్కడ విలువలను మార్చినప్పుడు ఖచ్చితంగా నష్టమే వస్తుంది. ఆ నష్ట శాతం ఎంత అన్నాడు. సో ఇటువంటి క్వశ్చన్లో ఈ 100 అనేది కాస్ట్ ప్రైస్ లో 125 అనేది 100% అయితే 100 అనేది ఎంత శాతం వేసుకొని మళ్ళీ దాని నుంచి 100లో నుంచి తీసేయాలి. సో ఇదంతా ఎందుకు, నేను మీకు ఒక సింపుల్ ఒక షార్ట్ మెథడ్ చెప్తాను, స్మార్ట్ అప్రోచ్. ఏం లేదు, ఇక్కడ ఎంత % లాభం వచ్చిందో అది వేసుకోండి. ఒకవేళ ఇక్కడ 25% నష్టం అన్నాడు అనుకోండి, సేమ్ ఇలాంటి మోడల్ క్వశ్చన్, 25% నష్టం వచ్చి విలువలను పరస్పరం మార్చుకున్నప్పుడు లాభ శాతం ఎంత అన్నాడు. లాభ శాతం అయినా సరే సేమ్ ఇంతే మోడల్ చేసుకోవాలి. సో అది నేను ఇంకొక దాంట్లో చెప్తాను మీకు. ఫస్ట్ అయితే ఇక్కడ ఎప్పుడైతే కొంత లాభం వచ్చింది పరస్పరం విలువలను మార్చుకుంటే నష్ట శాతం ఎంత అన్నప్పుడు మాత్రం నేను ఇప్పుడు చెప్పే మోడల్లో చేయండి. సో లాభ శాతం ఎంత ఇచ్చాడు, 25% ఇచ్చాడు. సో 25 మళ్ళీ కింద 100+, ఈ 100+ అనేది ఖచ్చితంగా అన్నిటికీ కామన్. మళ్ళీ ఇక్కడ ఎంత ఇచ్చాడు అదే వేసుకోండి, 25 × 100. ప్రతి దానికి ఇక్కడ పైన × 100 కామన్, ఇక్కడ 100+ అనేది కామన్. 25 అనేది ఇక్కడ క్వశ్చన్ ఎంత ఇస్తే అంత వేసుకోవాలి. సో పైన ఇక్కడ 25 ఇచ్చాడు, బై 100 + 25 125 × 100, 25 125, 5 2 10, సో 20 మిగిలింది. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత, 20% నష్టం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. సేమ్ మోడల్ ఒకటి చేద్దాం. ఒక వస్తువు అమ్మకంపై 33.33% లాభం వచ్చిందట. సో కొన్న ధర అమ్మకపు ధర యొక్క విలువలను పరస్పరం మారిస్తే నష్ట శాతం ఎంత అన్నాడు. సేమ్ ఇందాక చెప్పిన మోడల్లోనే చేయండి. 33.33 పైన వేసుకోండి, కింద దానికి ఒక 100 యాడ్ చేయండి. 100 యాడ్ చేయండి అంటే 100 + 33.33 ఇక్కడ వచ్చిన దాన్ని × 100తో గుణించేయండి. సో ఆన్సర్ వచ్చేసినట్టే. సో 33.33 బై 133.33 కింద నేను ప్లస్ చేశాను × 100. సో ఇక్కడ 2 అంకెల తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 2 అంకెల తర్వాత ఉంది కాబట్టి పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ నాకు 13,300 ఉంది, ఇక్కడ 3,333 ఉంది. సో నేను దీంతో క్యాన్సిల్ చేస్తాను. ఎంత, ఫస్ట్ 0 పాయింట్ పెట్టుకోవాలి ఎందుకంటే సరిపోదు కాబట్టి. సో ఇక్కడ ఒక 0 వస్తుంది, అప్పుడు మనం 33,000 ఊహించుకోవచ్చు. సో 13,000లో ఎంతలో పోతుంది, 2లో పోతుంది. సో 2 జా 4 జా 9 సార్. సో నాకేమొచ్చింది, 0.249 × 100 వచ్చింది. సో 100తో భాగిస్తే ఏమవుతుంది, 2 సున్నాలతో మనం గుణిస్తున్నాం కాబట్టి, 2 సున్నాలతో గుణిస్తున్నాం కాబట్టి ఈ పాయింట్ కూడా 2 సున్నాలు కుడివైపుకు జరుగుతుంది. సో ఆన్సర్ ఎక్కడ వస్తుంది ఇప్పుడు, 24.9 అనేది నష్ట శాతము. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత, ఆప్షన్ బి. సేమ్ ఇలాంటి మోడల్ క్వశ్చన్ ఇది డిక్టేషన్ గ్రేడ్ 3లో వచ్చింది. సేమ్ క్వశ్చన్ ఇది, హోంవర్క్ చేయండి ఇది. నెక్స్ట్, ఒకేలాంటి 2 వస్తువులను ఒక్కొక్కటి 200 రూపాయలకి అమ్మేడంట. సో ఒకేలాంటి 2 వస్తువులను, సపోజ్ కి ఇక్కడ ఒక రేడియో ఉంది అనుకుందాం, రేడియో, దీని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత, 200 రూపాయలు. నెక్స్ట్ ఇంకొక రేడియో ఉంది, ఒకేలాంటి ఇంకొక రేడియో ఉంది, దీని సెల్లింగ్ ప్రైస్ కూడా 200 రూపాయలు అంట. సో అయితే దీన్ని 200కి అమ్మాడు, దీన్ని 200కి అమ్మితే ఒక దానిపై 10% లాభం, దీనిపైన 10% లాభం వచ్చిందంట. సో మరొక దానిపైన 10% నష్టం వచ్చిందంట. సో అయితే మొత్తం లాభం లేదా నష్ట శాతం కనుగొనండి అన్నాడు. సో ఎలా తెలుస్తుంది మనకి, ఒక దానిపైన 10% లాభం వచ్చింది, ఇంకో దానిపైన 10% నష్టం ఎలా వస్తుంది, 200కే అమ్మాడు కదా అంటే దీని కొన్న ధర వేరే అయి ఉంటుంది, దీని కొన్న ధర వేరే అయి ఉంటుంది. దీని ఎక్కువ ధరకు కొని ఉంటాడు రెండో రేడియోని, మొదటి రేడియోని తక్కువ ధరకు కొని 200కి అమ్మాడు. సపోజ్ కి 200 కంటే తక్కువ రేటుతో కొని 200కి అమ్మినప్పుడు లాభమే వస్తుంది. రెండో రేడియోని 200 రూపాయల కంటే ఎక్కువ కొన్నాడు కానీ 200కే అమ్మాడు కాబట్టి 10% నష్టం వచ్చింది. సో అయినా మొత్తం నా లాభమా లేదా నష్టమా అన్నాడు. ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇక్కడ సేమ్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నష్టమే వస్తుంది, 100కు 100% నష్టమే వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి, ఆప్షన్ ఏ అని లాభం ఇచ్చాడు కదా, ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేయచ్చు, ఖచ్చితంగా ఎలిమినేట్ చేసేయచ్చు. లాభం అనేది ఎప్పుడు రాదు, సో ఖచ్చితంగా నష్టమే వస్తుంది. సో ఇప్పుడు ఆప్షన్ బినా ఆప్షన్ డీనా రెండింటిలోనే ఆన్సర్ ఉంటుంది. సో ఈ ఆన్సర్ ఎలా కనుక్కోవాలంటే మీరు ఇవన్నీ వదిలేసేయండి, 200 ఇచ్చాడా, ఇక్కడ 5,000 ఇచ్చాడా, ఒక 50,000 ఇచ్చాడా, రూపాయి ఇచ్చాడా, అదంతా మనకు అనవసరం, దీని గురించి పట్టించుకోవద్దు. ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇక్కడ 2 సార్లు 10 ఇచ్చాడు కదా, దాన్ని 2 సార్లు వేసుకోండి. 2 సార్లు ఇచ్చాడు, 2 సార్లు 10 × 10 బై 100 అంతే. 10 × 10 బై ప్రతి దానికి 100 వేసుకోవాలి, ఏ క్వశ్చన్ కైనా 100. సో 10 × 10 ఈ 0 క్యాన్సల్ అయింది, 10 పైన మిగిలింది, 1 × 1 అంటే 1. నేను ఏమని చెప్పాను, ఎప్పుడైనా సరే నష్టమే వస్తుంది. సో 1% నష్టం. సో ఆన్సర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ డి. నెక్స్ట్, నేను ఆల్రెడీ చెప్పాను సేమ్ ఇలాంటి మోడల్ క్వశ్చన్. ఇక్కడ 500 ఇచ్చాడా 100 ఇచ్చాడా మనకు అనవసరం, అదంతా వదిలేండి. ఇక్కడ ఎంత ఇచ్చాడు, 20% లాభం 20% నష్టం. సో ఒకసారి 20 వేసుకున్నాను, మళ్ళీ రెండోసారి కూడా 20 ఇచ్చాడు కాబట్టి 2. ఇక్కడ ప్లస్ లో మైనస్ లో మనకు అవసరం లేదు. సో 20 × 20 బై ఏం వేసుకున్నాను, 100 అనేది ప్రతి దానికి కామన్. ఈ 0 క్యాన్సల్, 2 × 2 ఎంత 4% ఏంది నష్టం. సో 4% నష్టం ఎక్కడ ఉంది, ఆప్షన్ బి. ఎంత సింపుల్ గా చేసేవచ్చు చూడండి. ఒక ఇటువంటి మోడల్స్ వచ్చాయా అంటే మీ చేతిలో 1 నిమిషం సేవ్ అయిపోయినట్టే. సేమ్ ఇటువంటి క్వశ్చన్ నేను ఇస్తున్నాను, మీకు ఇది హోంవర్క్ చేయండి, కమెంట్ సెక్షన్ లో మీకు వచ్చిన ఆన్సర్స్ ని తెలియజేయండి. 2024లో
రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు 2025 లో కూడా లేటెస్ట్ ప్యాటర్న్ తో మీకు అందుబాటులోకి వచ్చాయి. సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో 260 టైప్స్, అదేవిధంగా 590 మోడల్స్ ఉంటాయి ఈ టైప్స్ లో, అదేవిధంగా 2640 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. చాప్టర్ వారీగా మోడల్స్, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్, అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వాటి వివరణ కూడా ఉంటుంది. మీకు ఓన్లీ తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 499, ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీకు ఏ బుక్ అయినా సరే, నేను చెప్పబోయే బుక్స్ అన్ని వినండి ఒకసారి. వాటి యొక్క లోపల అసలు ఏముంటుందో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి యొక్క ఇండెక్స్ కూడా ఇచ్చాము. వాటిని డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. బుక్ లో అసలు ఏమేమి మ్యాటర్ ఉంటుంది, అథమెటిక్ లో ఏ చాప్టర్స్ ఉంటాయి, ప్యూర్ మ్యాథ్స్ కవర్ అవుతుందా లేదా, ఏమేమి మోడల్స్ ఉంటాయి అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోవచ్చు. నెక్స్ట్ రీజనింగ్ అనేది చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాలు కూడా ఇచ్చాం. వీడియో ఎలా వస్తుంది, ప్లే అవుతుంది అంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ గూగుల్ లెన్స్ లో కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ లో డైరెక్ట్ వీడియో కూడా ప్లే అయిపోతుంది. ఇది తెలుగు మీడియంలో అందుబాటులో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఇది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి, హోమ్ డెలివరీ. అదేవిధంగా సైన్స్, జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క సమాధానాలు, వివరణ. మొత్తం 87 ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి. 87 మోడల్స్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ చాప్టర్ వైజ్ గా ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటి యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్బీ ఇచ్చిన క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ కి సంబంధించిన బిట్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. కాస్ట్ వచ్చేసి 490 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియం, హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ స్టాటిక్ జీకే, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్. ఇవి అన్ని రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి బుక్స్ అన్ని. దీంట్లో కూడా థియరీ ఉంటుంది. అదేవిధంగా 286 టాపిక్స్ థియరీ ఉంటుంది. స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఉంటుంది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి. మీకు దీని యొక్క ఇండెక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. లెంత్ ఎక్కువైపోతుందని చూపించలేదు, మీరు డిస్క్రిప్షన్ బాక్స్ వెళ్ళి ఇండెక్స్ ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. తెలుగు మీడియంలో ఉంటుంది. 490 రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా ఈ బుక్ అనేది కేవలం ఏఎల్పీ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. దీంట్లో థియరీ ప్లస్ బిట్స్ ఉంటాయి. లేటెస్ట్ వర్షన్ 2025 థియరీ, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ క్వశ్చన్లు, టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానం ఉంటాయి. సైన్స్ నుంచి 6 టాపిక్స్ ఉంటాయి మనకి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో 6 టాపిక్స్ లో న్యూమరికల్స్, అదేవిధంగా థియరీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటుంది. 480 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఈ విధంగా మీకు మొత్తం 5 రకాల బుక్స్ ఉన్నాయి. సో ఈ 5 రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు. నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే షార్ట్ కట్స్ ఫాలో అవ్వాలి, టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు. మొత్తం దీంట్లో 590 మోడల్స్ ఉంటాయి. ఈ బుక్ లో ఉన్న 590 మోడల్స్ ని వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 400 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు, అది చదివిన అర్థం కాదు. అదేవిధంగా 6 టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో. 6 టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి న్యూమరికల్స్ అడుగుతారు. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు. 50 క్వశ్చన్స్ వస్తాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. దీంట్లో దాదాపు సగం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిగతా ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించి ఉంటాయి. బేసిక్ సైన్స్ కి సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క కాస్ట్ కూడా మనకి 400 రూపీస్ అనేది ఉంటుంది. ఈ రెండు వీడియో క్లాసులు అనేది మీకు 1 year వ్యాలిడిటీతో పాటు అందుతాయి. మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి. సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నారనుకోండి, ఈ బుక్ తీసుకోవాలనుకుంటే 499 పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్, అదేవిధంగా మీ యొక్క అడ్రస్, అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు ఆ బుక్ వచ్చేస్తుంది. ఒకవేళ 2 బుక్స్ తీసుకోవాలనుకున్నారనుకోండి, కాంబో ఆఫర్స్ ఉంటాయి. సపోజ్ కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలంటే ఏదో ఒక బుక్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి, ఎనీ 2 బుక్స్ పైన చూపించిన 5 బుక్స్లలో ఏదైనా సరే మీరు 2 బుక్స్ తీసుకుంటే మీకు 960 రూపీస్ పడుతుంది. సో 960 రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ 2 బుక్స్ పేర్లు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ ఆ బుక్స్ పంపించేస్తారు. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా 3 బుక్స్ అయితే 1399, 4 బుక్స్ అయితే 1850 ప్లస్ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే 400 రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి. ఈ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి. అదేవిధంగా 5 బుక్స్ తీసుకున్న వాళ్ళకి అయితే 2150 పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది 590 మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 బుక్స్ 3 బుక్స్ సింగిల్ బుక్ తీసుకున్నారు, దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా కావాలంటే ఆ ప్రైస్ కి 400 యాడ్ చేసుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ 2 బుక్స్ తీసుకున్నారు అనుకుందాం, 960 పే చేసుకుంటున్నారు. అదేవిధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి, 960 ప్లస్ 400 మీరు 1360 రూపాయలు పే చేసుకుంటే మీకు 2 బుక్స్ ప్లస్ వీడియో క్లాసులు కూడా వస్తాయి. ఒకవేళ 2 తీసుకోవాలనుకుంటే 2 వీడియో క్లాసులు తీసుకోవాలంటే 800 పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా. సో ఇది దీని యొక్క ప్రాసెస్. ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే కి మీరు పేమెంట్ చేసుకోండి. ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి. సో వాట్సాప్ నెంబర్ కి ఏమేమి డీటెయిల్స్ పంపాలంటే మీ యొక్క అడ్రస్, పేమెంట్ స్క్రీన్ షాట్, బుక్ నేమ్స్. ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్సు తీసుకున్న వాళ్ళు, ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు, అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి. ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు. మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు 1 year వ్యాలిడిటీ ఉంటాయి వీడియో క్లాసులు, మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది. సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము. మీకు లింక్ అనేది డైరెక్ట్ గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్ గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది. ఎటువంటి యాప్ కానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాసులు అనేది వినొచ్చు 1 year వరకు. సో ఇది ప్రాసెస్. ఏదైనా డౌట్ ఉంటే సేమ్ ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.